6 ఋతువులు, 7 సప్త ఋషులు, 8 అష్టదిక్పాలకులు, 9 నవగ్రహాలు, 10 దశావతారాలు, జే లార్డ్ జీసస్, క్యూ ఖురాన్, కే లార్డ్ కృష్ణ. ఈ పొగడతలు చెప్పాల్సింది నాకు కాదు, ఈ విషయాన్ని మనకు చెప్పిన బివి పట్టాభిరామ్ గారికి, పేకాట పాపరావు సినిమాలో అద్భుతంగా చెప్పిన రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయనకి క్లాప్స్ కొట్టేద్దాం. అది నాకు కొట్టారు కదా, ఇప్పుడు వాళ్ళకి కొట్టారు. పదండ్రా ముందు రూమ్స్ గురించి అడుగుదాం. హలో 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 బాస్ సార్. ఇట్రండి. చెప్పండి సార్. నైట్ ఇంకో 2 రూమ్స్ అలాట్ చేస్తానన్నారు కదా, ఏమైంది? సారీ సార్, ఇంకా వెకేట్ అవ్వలేదు. ఏంటి ఖాళీ లేవా? పిచ్చ పిచ్చగా ఉందా? మార్నింగే కదా సైట్ సీయింగ్ వెళ్ళి రావచ్చు అనుకున్నాం, నైట్ వస్తే రూమ్స్ లేవంటావంటే? సారీ సార్, నైట్ వెకేట్ చేశాను, వాళ్ళు వెకేట్ చేయలేదు. ప్లీజ్ ఒక్క పూటకి లేడీస్ ఒక రూమ్ లో, జెంట్స్ ఒక రూమ్ లో పడుకొని అడ్జస్ట్ అవ్వండి. అంటే లేడీస్ ఓ రూమ్ లో, జెంట్స్ ఓ రూమ్ లోనా? దానికి మనాలి రావాలా? అదేదో హైదరాబాద్ లో పడకొచ్చుగా. ఏంటండి ఏమైనా ప్రాబ్లమా? బుక్ చేసినప్పుడు రూమ్స్ ఉన్నాయని అడ్వాన్స్ తీసుకున్నారు, ఇప్పుడు అడిగితే లేవంటాడు. వీళ్ళంతేనండి, ఫారినర్స్ కనిపిస్తే ఆగరిళ్ళు, డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, ప్రిఫరెన్స్ వాళ్ళకే. మరి పైగా అది సీజన్, కింద మీద పడి మనం అడ్జస్ట్ అవుతాం, ఏదో ఫీలింగ్. అంత అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు. అరే వేరే హోటల్కి షిఫ్ట్ అయిపోదాం రా. నేను మాత్రం ఇక్కడ చచ్చినా ఉన్నా. కృష్ణ ఏంటి ఆయన కరెక్ట్ అండి, కానీ ఈ టైంలో షిఫ్టింగ్ అంటే మాత్రం, అంటే సీజన్ కదండి, రూమ్స్ అవి అవైలబుల్గా ఉంటే కొంచెం ఆలోచించుకోవాలి. మరి అయితే మ్యాటర్ ఏంటంటే అండి, ఇక్కడ కొంచెం దూరంలో పెద్ద బంగ్లా ఉందండి, కావాల్సిన రూమ్లో మీరు ఇష్టం వచ్చిన రోజులు ఉండొచ్చు, రెంట్లో కూడా పెద్ద తేడా లేదండి. ఇక్కడ పెద్ద ప్లస్ ఏంటంటే అండి, అక్కడ మీరు మాత్రం ప్రైవేట్గా ఉండొచ్చండి, వాడు మన జోలికి రాడు. అయితే ఇంకా వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు కాదండి, రేపు పొద్దున్న వెళ్దాం. అంటే అక్కడ కూడా మాట వేయాలి కదండి, ఇప్పుడు కష్టం సార్. డెఫినెట్. అయ్యో వీళ్ళు అయితే చేయరు కదా మీరు? పక్కా కదా? మేకప్ కలిసి ఓకే సరే. బ్లడీ హోటల్, బ్లడీ మేనేజ్మెంట్. పర్లేదు, మీరేం టెన్షన్ పడకండి. బాగుందిరా అబ్బాయి, ప్రొసీడ్ అయిపోయేలాగే. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు, రూమ్స్ ఖాళీ లేవని పంపించి, నీ హోటల్ ఎటో ఫిల్ అవుద్దిరా, ఆ బంగ్లా ఇప్పుడు ఫిల్ అవుద్ది. ఓనర్ వృత్తిని ఇవ్వట్లేదు మన కమిషన్, మనం కూడా కొంచెం బాగుపడాలి. మరి పోన్లేరా, ఏదో సెట్ అయిపోయింది, రేపటి నుంచి ఎంజాయ్. అవునరా. కృష్ణ ఎక్కడా? హోటల్ వాడు రూమ్స్ లేవన్నందుకు కోపంతో వాళ్ళకి బయటికి వెళ్ళాడు. తనకి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు, అన్నిటికీ చిన్న పిల్లాడిలా అలుగుతాడు. టూ మచ్ రా. చలికి తట్టుకోలేక తనే లోపలికి వస్తాడు, వదిలేయండి. అలిగింది చాలు గాని రా. రారా రా, రమ్మంటున్నా. స్టాప్, లిఫ్ట్ ప్లీజ్. అమ్మాయి కత్తిలా ఉంది. డ్రైవర్ బండాపు. హాయ్, మై కార్ బ్రోక్ డౌన్, లిఫ్ట్ ప్లీజ్. అమ్మాయి బాగుందిరా, నా కోసమే లిఫ్ట్ ఇవ్వండి రా, కుదిరితే సెట్ చేసుకుంటాను. నన్ను సెట్ చేసుకోవడం అంత ఈజీ కాదులే. మీరు తెలుగమ్మాయా? అవును, హైదరాబాద్. మేము కూడా హైదరాబాద్ నుంచే వచ్చాం. ఓ, మీరు ఒక్కరే వచ్చారా? అవును, నేను ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ని. ఏంటి సార్, ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు? కార్ బ్రేక్ డౌన్ అయిందంట, లిఫ్ట్ కావాలంది.
ఓకే కమాన్ గెట్ ఇన్. థ్యాంక్ యూ. అరే చంటి హాయ్ ఐఎమ్ కృష్ణ. హాయ్. ఐఎమ్ సంజన. హాయ్. ఐఎమ్ ప్రియా. హాయ్ ప్రియా. ఐఎమ్ రీతు. హాయ్. హాయ్. హాయ్ ఎవ్రీబడి. నేను ఒంటరిగా వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మీతో ఉండొచ్చా? యా ష్యూర్. బా ఏం ప్లేస్లో కట్టాడు రా ఇల్లు. ఒక పక్క ఫారెస్ట్, మరో పక్క రివర్. సూపర్ రా. అవునరా అదిరింది. ఓకే ఓకే ఆపండి ఆపండి. ఇదే మనం దిగాల్సిన ప్లేస్. ఎలా ఉంది సార్? ప్లేస్ బాగుందిరా. ఊరుకోండి. లాన్ చూసి మీరు ఎలా అంటున్నారు? లాన్ చూస్తే ఇంకేమైపోతారో. నువ్వు ముందే పరిచయం అయి ఉంటే ఇక్కడే స్టే చేసేవాడు. బా మొత్తానికి చెప్పినట్టు మంచి ప్లేస్ తీసుకొచ్చావా? థ్యాంక్ యూ. ఊరుకోండి. థ్యాంక్స్ ఎందుకంటే థ్యాంక్స్ ఇస్తే బ్యాంకులో వేసుకుంటా ఉంటండి. డబ్బులు ఇస్తే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇస్తాలే. ఊరుకోండి సార్. మీరు కలిపితే ఎవరిస్తారు? అయ్య బాబాయ్ ఏంటంటే లిఫ్ట్ ఇచ్చిన ఎక్కడ దాకా తీసుకొచ్చారంటే కూడా అంది హైదరాబాదే. ఒంటరిగా వచ్చిందంట. మ్యాచ్ తో కలిసి ఉంటానంటే ఓకే అన్నాం. ఏమండి గైడ్ కాబట్టి గైడెన్స్ ఇస్తున్నా ఇంకోలాగా అనుకోకండి. ఇవాళ రేపు కొత్త వాళ్ళని అస్సలు నమ్మకూడదండి. ఏ మేము నిన్ను నమ్మట్లా. అమ్మని బాగా చెప్పావు. పాయింట్ ఏనండి. కానండి ఆవిడ గారినంటే మీకేంటంటే నొప్పే. అమలనంటే నా అర్జున కోపం రాదు. అంటే ఆవిడ మీ ఆవిడ. ప్రస్తుతానికి కాదు, ట్రై చేస్తా. లైఫ్ లాంగ్ ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ అందరికీనండి. రండి. పదండి, పదండి, పదండి. ఆ, ఈ డోర్ ఓపెన్ అవడానికి 2 గంటలు పడద్దండి. 2 గంటల ఒకటండి ఈ గంట రెండండి. ఆ. ఈమె ఈ హౌస్ కీపర్ అండి. హాయ్, దిస్ ఇస్ చంటి. నీ పేరేంటి? నో రిప్లై అండి. యా నో రిప్లై అండి. అయ్యో పాపం. తీసుకెళ్ళు. రండి పదండి ప్లీజ్. వెల్కమ్ 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 వెల్కమ్. నీ రూమ్ అదే. ఇది చాలా పెద్ద ఇల్లు అండి. ఇందులో చాలా గదులు ఉంటాయి. మీరు స్టోచర్ట్ వాడేసుకోవచ్చు. అదనమాట. కాకపోతే ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఉందండి. ఏంటది? సెల్ ఫోన్ సిగ్నల్స్ దొరకవండి. అమ్మయ్యా, అది మాకు పెద్ద ప్లస్ పాయింట్. సిగ్నల్స్ దొరికితే అడ్డమైన వాళ్ళు ఫోన్ చేసి చంపేస్తుంటారు. మరి అర్జెంట్ గా ఫోన్ చేయాల్సి వస్తే? ల్యాండ్ లైన్ ఉందిగా అక్కడ ఉంది, దాన్ని వాడుకోవచ్చు. సరే రాత్రి పాపం నిద్రలేక మీరంతా చాలా అలసిపోయినట్టున్నారు. ఇవాళకి రిలాక్స్ అయిపోండి. రేపు పొద్దునే వస్తాను. కులుమనాలి కుమ్మేద్దాం. చలో బాబాయ్, గుడ్ నైట్. రేపు కలుద్దాం. సార్ 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 కృష్ణ అడ్వాన్స్ సార్. ఇదిగో నువ్వు ఇచ్చేసి వచ్చాయి. ఇదిగా పండగ చేసుకోపో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ టైం సార్. ఫీల్ ఎట్ హోమ్ సార్. పండగ చేసుకోండి సార్. ఇదిగో మంచి సౌండ్ పార్టీ. బాగా చూసుకో. టిప్పులు తప్పేయచ్చు. ఏంటో తొందర? తొందర ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వచ్చినప్పటి నుంచి మనకి ఫ్రీడమ్ లేదు, లోన్లీనెస్ లేదు. అవును, నీ కార్ బ్రేక్ డౌన్ అయింది కదా, అది ఇక్కడికి తీసుకురావడం ఎలా? అది నేను ట్రావెల్స్ లో రెంట్కి తీసుకున్నాను. సో వాళ్ళకి కాల్ చేసి చెప్పాను బ్రేక్ డౌన్ అయిందని. వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోతారు. పోయిందని కంప్లైంట్ వచ్చిన కారు ఇదేగా. డ్రైవర్ బండాపు.
ఏం చేస్తున్నారు? ఆ, అది నా దగ్గర షాంపూ లేదు. షాంపూ ఉందా? మ్మ్. మ్మ్. థ్యాంక్ యూ. అపర్ణ అప్పు నువ్వు గాని ఒక్కసారి ఓకే అంటే ఈ మనాలిలో